వెల్కమ్ టు ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జీ. ఈరోజు మన తెలంగాణలో ఫుడ్ రేషన్ కార్డు మనము స్టేటస్ ఎలా తెలుసుకోవాలనో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ముందుగా మనము క్రోమ్ను ఓపెన్ చేసి ఆ క్రోమ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఈ సెర్చ్ అనే ఆప్షన్లో మనము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు తెలంగాణ అని మనం టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ పైనుండెళ్ళి రెండోది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఈపీడిఎస్ తెలంగాణ gov.in దాన్ని మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. సో మనం టాప్లో మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డ్స్ సెర్చ్ దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్లు మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మనము ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, దానిని మనము క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మన డిస్టిక్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క మీ సేవ నంబరు, ఈ మీ సేవ నంబర్ ద్వారా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకోటి ఏందది అప్లికేషన్ నెంబర్. ఈ విధంగా కూడా మనము ఈ రెండింటి ద్వారా మనము మన యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ని మనము తెలుసుకోవచ్చు. సెర్చ్ అని కొట్టినట్టయితే మన యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ మనకి తెలియడం జరుగుతుంది. ఓకే, మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.